ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత స్టాలిన్ కృష్ణవేణి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే కేసీఆర్కు సిట్ నోటీస్ పంపించారు, కేసీఆర్ కూడా విచారణ హాజరైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నట్టు కూడా లీక్లు ఇస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జై తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యిందే కేసీఆర్ గారి మీద కుట్రపూరితంగా ఆయన సీఎం అయినా అని చెప్పేసి ఆల్రెడీ లక్షలాది మంది ముందు ఒప్పుకున్న మనిషి కాబట్టి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు పెట్టినా కూడా ఆయన నికార్సుగా గెలుస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు సిక్ అనేది ఒక ఇది బయటికి తీసిండు. ఫోన్ ట్రాపింగ్ ఎవరు చేస్తారు? దొంగలు చేస్తారు. ఆయన ఫోన్ ట్రాపింగ్కి ఈయనకి అసలు సంబంధం లేని విషయం, సిబిఐకి సంబంధించిన విషయం. ఈయనకి ఏం అవసరం అని ఇంతగానం తూలాడుతున్నాడో అర్థం కాదు. ఈ మతిలేని సీఎంని, పిచ్చి సీఎంని, పిచ్చి రేవంత్ రెడ్డిని మేము ఎట్లా ఎంచుకున్నామో మాకు అర్థం కావట్లేదు. కాకపోతే మాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఒక మతి మాలిన సీఎంని మేము ఎంచుకున్నామని చెప్పేసి. తెలంగాణ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది సీఎంలు పరిపాలించారు కానీ ఎవరు కూడా తెలంగాణ సాధించిన సీఎం అనేటోడు లేడు. కాబట్టి మన తెలంగాణలో మన కేసీఆర్, మన బాపు తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఈయన తీసుకోలేకపోతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతల ఇండ్లకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైంది అదొక్కటే. ఇంతకు ముందు కూడా ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటే దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇది ఇప్పుడు వచ్చిన నినాదాలు కాదు, గత 20 సంవత్సరాల కిందనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం అని చెప్పేసి నినాదాలు ఉన్నాయి. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్ని ఎత్తుగడలు వేసినా ఏం చేసినా ఆఖరికి గెలిచేది మా కేసీఆర్, మా టీఆర్ఎస్. నిన్న కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసానికి గోడకు నోటీసులు అంటించారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? చాతగాక గోడకు నోటీసులు అంటించిండ్రు. ప్రతి ఒక్క న్యాయవాదిని, జస్టిస్ని, ప్రతి ఒక్కరిని మీరు ప్రశ్నించండి. సంతకం లేకుండా నోటీస్ ఎలా గోడకు అంటిస్తారు, ఎలా ఆయనను విచారానికి తీసుకెళ్తారు అన్నది ఒక క్వశ్చన్. అయినా కూడా ఆయనకు అర్థమైతే బాగుండు. ఆయనకు దిమాగ్ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఆయన దిమాగ్ లేని వాళ్ళతో ఉర్రలేక మా కేసీఆర్ గారు ప్రతిదీ మేము నిరూపించుకుంటామని ఒక ఇంటెన్షన్ తోటి ఈరోజు ఆయన బయలుదేరిండు. సిట్ విచారణ అనేది కేవలం ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేస్తూ విచారణ పిలుస్తూ ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ప్రశ్నిస్తుండ్రు కాబట్టి మాకు భయపడి ఇప్పటికైనా నోరు బంద్ చేస్తారన్న ఒక ఇంటెన్షన్ తోటి ప్రతి ఒక్కరిని నిలదీస్తున్న వారిని సిక్ అనేది పెట్టి భయపెట్టిస్తున్నాడు. ఒక బ్లాక్ మెయిలర్గా తయారయ్యాడు. కాబట్టి ఆయన బ్లాక్ మెయిలింగ్కి ఇక్కడ భయపడేటాడు ఎవ్వలేడు. తెలంగాణ బిడ్డలం ఇక్కడ. ఖచ్చితంగా ఆయన ఏం చేసినా కూడా మేము దానికి సమాధానం ఇస్తాం. మొత్తం మేడారం వైపు చూస్తూ ఉంటే కొత్తగా ఈ నోటీసులు తీసుకొచ్చి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. ఒక తప్పు ఒక్కసారి చేస్తే తప్పు లేదు కానీ అదే తప్పు 100 సార్లు చేస్తున్నాడు. అక్కడ మన మేడారంలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బందికి గురవుతున్నారు అన్న విషయం అక్కడ ప్రజలే ప్రతి ఒక్కరు వీడియోలో మీడియాస్ అన్నీ కూడా తీసి వాళ్ళు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏం చేతనవుతుంది? 6 గ్యారంటీలు ఏవి? ఒక గ్యారంటీ కూడా నిరూపించుకొని సీఎం నువ్వు. మేడారంలో ఒక్కరికి కూడా కరెక్ట్ అయిన సదుపాయం లేని సీఎంవి నువ్వు. ఏ ఒక్కరికి ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేకుండా పరిపాలిస్తున్న సీఎంవి నువ్వు. యు ఆర్ నాట్ సీఎం, యు ఆర్ ఎ మెంటల్ సీఎం. అంటే గతంలో ఎన్నో లేని విధంగా 250 కోట్లు మేడారం ఖర్చులు చేసామని ప్రభుత్వం చెప్తా ఉంది. భారీ ఎత్తున సక్సెస్ అయ్యామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మేడారంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంచనా చిన్న పిల్లోడి కాడికి వెళ్ళి తెలుసు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రతి చిన్న పిల్లోడికి తెలుసు. ఇంతకు ముందన్నా కొంచెం అదో ఇదో ఆయన మీద కొంచెం రెస్పెక్ట్ ఉండే, కానీ ఇప్పుడు ఆ రెస్పెక్ట్ కూడా లేకుండా పోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. మేడారం జై సమ్మక్క. ఏదైతే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు, విచారణ కూడా ఇప్పటికే హాజరైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్న పోలీసులు ఏదైతే గోడకు నోటీసులు అంటించడం మీరు ఎట్లా చూస్తారు? నిజంగా కూడా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ఆత్మకి ఇచ్చినట్టే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏం చేసినా నడుస్తుందన్న దురుద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. నిజంగా వ్యక్తి నివసించే ప్రాంతానికి ఇవాళ రూల్ ప్రకారం అయితే మరి గోడ కంటించి సంబంధం లేనట్టుగా పోయినా కూడా రెస్పాన్సిబుల్ పర్సన్గా కేసీఆర్ గారు వచ్చి ఇవాళ సిట్కి సహకరిస్తున్నారు. చూడండి, కొండను దవ్వి ఎలుకను పట్టినట్టుగా వీళ్ళు గవర్నమెంట్కు వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం మీద కమిషన్ అని చెప్పేసి అట్లా కూడా కాలయాపన చేసిర్రు. నెక్స్ట్ ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి ఇట్లా రకరకాల స్కామ్ల పేరుతోని ఏదో వాళ్ళు చేసే దందాలు ప్రజలు ఎక్కడ గమనిస్తుండ్రో అని చెప్పేసి ఇవాళ ఉల్టా ప్రతిపక్ష నాయకుల మీద కేసులతో ఇట్లాంటి బెదిరింపులతో ఈ సంవత్సర కాలం 2.5 ఏళ్ల నుంచి ఇదే కాలయాపన చేసుకుంటా ఇవాళ పెద్దసారి దగ్గరికి కూడా రావడం జరిగింది. యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తుంది. ఇవాళ పార్టీలకు అతీతంగా కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం యావత్ తెలంగాణ సమాజం కూడా ఇవాళ అంటే అందరినీ కూడా కించపరిచినట్టుగానే అధికార దుర్వినియోగం
దుర్వినియోగం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి చేసే ప్రజా పాలన అని చెప్పొచ్చిండు, ప్రజా వ్యతిరేక పాలన చేసుకుంటూ ఇవాళ సభ్య సమాజాన్ని, మహిళల్ని కావచ్చు, వృద్ధులని కావచ్చు, ఇవాళ సబ్బండ వర్గాలను హింసించుకుంటా ఏం చేస్తున్నాడు, ఈయన ఏం పాలన చేస్తున్నాడు నిజంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టుకుంటా నిరుద్యోగ భృతి అని చెప్పేసి నిరుద్యోగులను కూడా వంచి అన్ని రకాల ప్రజలను వంచి ఇవాళ బిజినెస్లు లేక వెలవెలబోతుంది సమాజం అంతా కూడా. డబ్బులు లేక నిజంగా ఇంత దుర్భిక్ష పరిస్థితులు తెలంగాణలో వచ్చినాయి. కేసీఆర్ గారి 10 ఏళ్ల స్వర్ణయుగంలో ఎంత బ్రహ్మాండంగా పంటలు పండినాయి, బిజినెస్లు నడిచినాయి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. అది ఓర్వలేక భరించలేక ఇవాళ ఈయన ప్రభుత్వం మీద దాడి జరుగుతుందేమో అని భయంతో, ఒక అభద్రతా భావంతో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఏదో డైవర్షన్ చేయాలి, ఇవాళ ఆఖరికి పెద్దసార్లు టచ్ చేయాలని చూసిరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండమైంది. ఇవాళ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ఒక 1000 సంఖ్యలో కూడా దగ్ధం చేసిందంటే ప్రభుత్వం మీద. తప్పు చేశాడు కనుక విచారణకు అడ్డంకులు పెడతా ఉన్నాడు, కారణాలు చెప్తా ఉన్నాడు, కార్యకర్తలకు పిలుపులు ఇస్తా ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, మున్సిపల్ ఎలక్షన్ దృష్ట్యా అభ్యర్థులను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారికి ఉంది. ఆ బిజీలో ఉన్నాడు, కొంచెం టైం అడిగిండు అంతే తప్పితే భయం ఏందండి? భయపడే వాళ్ళమైతే హరీష్ రావు గారు వెంటనే పోరు, కేటీఆర్ గారు వెంటనే పోరు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా సార్ బిజీ ఉన్నాడు కాబట్టి కొంచెం టైం అడిగిండు. మళ్ళీ వెంటనే మీరు ఆగకుండా తెల్లవారి నోటీసులు ఇచ్చిర్రు, మళ్ళీ బాగా చెప్తే అటెండ్ అవుతున్నాడు. భయం ఎందుకండి? మేము ఎందుకు ఉద్యమ సింహాలండి, మా బీఆర్ఎస్ నాయకులు ఉద్యమ సింహాలు. దేనికి భయం అండి? నీకు కదా భయము. సర్పంచ్ ఎలక్షన్లో 4000 పైచిలకు మేము బలపరిచిన అభ్యర్థులు గెలిచిర్రు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ మళ్ళా ప్రతిబింబిస్తుందో, మళ్ళీ విజృంభిస్తుందో అన్న భయంతో ఇవాళ పాలన చేతగాక మీ చేతగాని పాలనను చూసుకొని మీరే భయభ్రాంతులకు గురవుతున్నారు తప్పిస్తే తెలంగాణ ప్రజలు కేసీఆర్ దిక్కున్నారు. మా నాయకులు ఉద్యమ సింహాలు. ఇట్లాంటి సిట్టు బెదిరింపులు, ఈ చిన్న చిన్న బెదిరింపులకు భయపడే వాళ్ళు కాదు. డెఫినెట్గా మహిళలు కానీ సబ్బండ వర్గాలు కేసీఆర్ దిక్కున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలనే డిమాండ్ ఉంది ప్రజల్లో. సిట్కి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేకుండానే సిట్ ఏర్పాటు చేశారంటూ గతంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆయనకు సంబంధం లేకుండానే ఏర్పాటు చేసింటారని మీరు భావిస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డికి సంబంధం లేదంటే ఎవరైనా నమ్ముతారండి? ఆయన యొక్క రాక్షస పాలన కప్పిపుచ్చుకోవడానికి ఆయనే ఇవన్నీ కూడా ప్రేరేపిస్తున్నాడని తెలంగాణ ప్రజలకు తెలుసు. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టిరు. మున్సిపల్ ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇక నాకు సంబంధం లేదంటే ఎవరైనా నమ్ముతారండి? నీకే కదా ఎక్కువ సంబంధము, ఎందుకంటే నీ సీటు కాపాడుకునే పనిలో నువ్వే ఉన్నావు. ఎక్కడ రాష్ట్రం మళ్ళీ కేసీఆర్ దిక్కు మల్లుతుందో అన్న భయభ్రాంతులకు గురై ఈ పనులన్నీ చేస్తున్నావు. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు రాజకీయ విచక్షణ ఉంది. నువ్వు చేసే చేష్టలు, నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే స్కాములు, నువ్వు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకులను ఎట్లా ఇబ్బంది పెడుతున్నావో ప్రజలు గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెట్టే టైం దగ్గరలోనే ఉంది. రాష్ట్రం మొత్తం మేడారం వైపు చూస్తూ ఉంటే ఈ అకస్మాత్తుకంగా నోటీసులు పంపించడం ఇదంతా ఎందుకు అనుకోవచ్చు? అయితే డైవర్షన్ పాలిటిక్స్ మేడారం ఫెయిల్ అయినరండి. భద్రతా లోపాల దృష్ట్యా మేడారంలో నిన్న సీతక్క గారు కూడా ప్రెస్ మీట్ పెట్టనే లేదు. నిన్న ఆఖరి రోజు ప్రెస్ మీట్ పెడుతుందని తెలంగాణ సమాజం ఎదురు చూసింది. అంటే అక్కడ ఏర్పాట్లు బాగాలేవు, సీఎం డౌన్ అని చెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసిర్రు. ఇక అవన్నిటికీ భయపడమే ప్రెస్ మీట్ కూడా పెట్టనే లేదు. 250 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నారు కదా. ఇక చెప్తారు వాళ్ళు 200 అయింది, 300 అని చెప్తారు. 4 ఎవరికి పెట్టిర్రు, ఏం చేసిర్రు? వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల అప్పులు చేసిర్రు, 3 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. అవి ఎవరికి పెట్టిర్రు? ఎక్కడా లేదు కదా. తెలంగాణలో నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక ఇటుక పెట్టినా, ఒక కలెక్టరేట్ కట్టినవా, ఒక గురుకులం కట్టినవా, నువ్వేం చేసినావు? కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లకు కలర్లు వేస్తేవి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు నువ్వేం చేసినావు? నీ డబ్బులు ఏం చేస్తున్నావు? ఇది కూడా మేడారం కూడా అట్లనే. నువ్వు ఎన్ని 100 కోట్లు ఏమీ లేదు అక్కడ. నిజంగా చెప్తున్నా కదా, మేడారం ఫెయిల్ అయింది ఈ సంవత్సరం. భక్తులంతా కొట్టుకోవడం, కిక్కిరిసిన, ఎటువంటి సదుపాయాలు లేక సీతక్క వారం రోజులు అక్కడే ఉంది కానీ ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రజలే నువ్వు నేను చెప్పుడు కాదు, ప్రజలే చెప్పారు కదా. ఇక అయిపోయాయి. ఇంకా మనం చెప్పేది ఏముంది? ఏది లేదండి. డైవర్షన్ పాలిటిక్స్. వచ్చిన డబ్బులన్నీ కాంగ్రెస్ జేబుల్లోకి పోతున్నాయి కానీ ప్రజలకు చేరతలేవు అనేది వాస్తవం. ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారులు, బీఆర్ఎస్ మహిళా నేత కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, కేసీఆర్కు ఈ వయసులో నోటీసుల పేరు మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున మీ పార్టీ చెప్తా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? మాకు కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారని మేము బాధపడతలేము. కేసీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి అయి తెలంగాణ భవన్కి తిరిగి వచ్చినంత సంతోషం ఉంది. మేము కేసీఆర్కి, అరెస్టులకి, ఈ చిట్టి నోటీసులకు, పిట్టి నోటీసులకు భయపడే సీన్లు లేవు నాయన. మేము ధైర్యంగానే ఎదుర్కొంటాము. ఆ నోటీసు పంపితే భయపడతామా? ఇట్లోటి నోటీసులు ఎన్ని పంపిర్రు? ఇట్లోటి జైళ్ళు ఎన్ని అయినాయి? ఇట్లోటి పోలీస్ స్టేషన్లు ఎన్ని అయినాయి? ఇట్లోటి అరెస్టులు ఎన్ని అయినాయి?
తెలియని వాళ్ళకి చెప్పు. రేవంత్ రెడ్డి మా తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఏ సందులో వండుకున్నాడో ఇవన్నీ తెలియనట్టున్నాయి. మేము మస్తు ఉద్యమం చేసినాం, జైల్లోకి పోయినాం. పోలీసు రేవంత్ రెడ్డి కూడా మీ చుట్టపైనే కదా, మీ స్థానికుడే కదా, ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు ఎప్పుడన్నా? మేము ఎన్నడూ చూడలే. ఆయన ఉద్యమం చేయంగా ఎన్నడూ చూడలే. మా కేసీఆర్ ప్రభుత్వంలో గులాబీ జెండా వేసుకున్నది చూడలే. ఆయన ఎవరికి సాయం చేసింది చూడలే. ఆయన పెట్టిన పొయ్యికి కట్టిన ఇల్లుకి వచ్చిండు సంసారం చేసుకోవని మా కేసీఆర్ గారు ఓ పెద్ద కొడుకులాక ప్రజలను అప్పచెప్పిండు. ఓ సీఎం అయిండు, పరిపాలన చేయమన్నాడు. అంటే కేసీఆర్ కుటుంబం మీద పడవని చెప్పలే. నువ్వు చేసే పని మంచిగా చెయ్యి, ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు పెద్ద మనిషిని? నీ బాధ పెడితే బాధపడేట్టు అయినా కాదు. ఇట్లోటి కేసులు ఎన్నో అయినాయి, భయపడేది ఏం లేదు. ఇవాళ మా ప్రజలకు గెలవక చాలా రోజుల ఇది కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. నాయన ఏమన్నాడంటే ఫామ్ హౌస్లో వండుకుంటుండు అంటున్నాడు. ప్రజలంతా నిద్రపోయినట్లుండడేమని రెచ్చగొట్టిండు. ప్రజలంతా ఎట్లా చిరుచుడు. ఇవాళ కేసీఆర్ సీఎం అయినాడు ఎంత సంతోషం ఉందో, సిట్టి విచారణకు పిలుచుతో కూడా మేము అంత సంతోషపడుతున్నాం. ఎవరు బాధపడతలేము. విలువని సమాధానం చెప్తాడు. ఇవాళ ఏం చేసిండో ఆ సమాధానం కేసీఆర్ గారు పోయి చెప్పే వస్తాడు. భయపడేది ఎక్కడిది? మేము భయపడనీకి రాలే. కేసీఆర్ దేవుడని చూడనీకి వచ్చినాము. సీఎం అయినప్పుడు ఎంత సంతోషం ఉందో ఇవాళ కూడా తెలంగాణ 10 జిల్లాల ప్రజలు, 33 జిల్లాల ప్రజలు దండోపతండాలకు వచ్చిండ్రు. రోడ్లు పడతలేవు, బస్సులు పడతలేవు, ఎక్కడలో అక్కడ ఆపేపిస్తున్నావు. ఆపినా కానీ ఈ కంచెలు గోడలు దుంకి వచ్చిన వాళ్ళకి ఆగుతుంది. మేమేం జైలు గోడలు దుంకి వచ్చిన వాళ్ళం. మేము భయపడే అవసరం ఏం లేదు. ఇవాళ పిలువని, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది. రేవంత్ రెడ్డికి ఏం పని దొరుకుతలేదు. ఎందుకంటే 33 హామీలు ఇచ్చిండు, ఒక్క హామీని చక్కగా చేయలే, ఒక్కటి నిలబెట్టుకోలే. ఊరులోకి పోతే ప్రజలు తిరగబడతారు. దళిత బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, వికలాంగుల పింఛన్ లేదు, తాడిచెట్టు నుంచి చచ్చినోనికి 5 లక్షలు లేవు, 1 ఎకరా భూమి ఉన్నోడు యాక్సిడెంట్ అయ్యి 5 లక్షలు లేవు. అన్ని హామీలు అనగదొక్కిండు. ఫస్ట్ కాళేశ్వరం మీద పడ్డాడు. కాళేశ్వరం మీద ప్రజలంతా తిరగబడ్డారు. అది తిరగబడ్డాలకు అది ఊకున్నాడు. తెలంగాణ తల్లి విన పడ్డాడు, అది ప్రజలు తిరగబడ్డారు. హైడ్రామా మీద పడ్డాడు. అందరు చీపురు గట్టలు చాట్లు పట్టుకొని వచ్చిర్రు. ఒక్క మనిషి అన్న దీవించినోడు లేడు. అందరు తిట్టేటోళ్ళే ఉండరు. నేను అనుకుంటున్నా కదా, ఈ దీవెన అవసరం లేదు, నీకు ప్రజల సాపేన అవసరం లేదు, దీవెన వందమని చెప్తున్నా. పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఏ విధంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పాలమూరు పరిస్థితి ఏంది? పాలమూరులోనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక వైఎస్ రాజశేఖర రెడ్డి చిన్న కాలువలు తోడిపోతే మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చి నీళ్ళు ఇచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, పొలాలకు నీళ్ళు ఇచ్చిండు. ఓ బోర్ వేసుకున్న నీళ్ళు పడుతుంది. పాలమూరు జిల్లా అంటే కరువుగొంటి జిల్లా. దేశాలు వరుస ఓదురు, మట్టి మోతురు, కాలువలు తీయనిక ఓదురు. రెడ్డి లేదు, మాదిగ లేదు, మాల లేదు, కులానికి ఒకరు దేశాలు పట్టుకొని తిరుగుదురు. ఇప్పుడు ఏం లేదు. ఎవ్వరికి 2 ఎకరాలు ఉన్న వాడు శుభ్రంగా కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు బతికిండు. కేసీఆర్ వచ్చినాక నేను చిన్నగా 10,000కి ఎకరా కొన్నాడు. కేసీఆర్ వచ్చినాక 10 లక్షలకు ఎకరా అయింది. 10 లక్షలకు ఎకరా అయినా ఒక 2 ఎకరాలు ఉన్నాడు, అద్దె ఎకరం అమ్మి ఓ పిల్ల పెళ్లి చేసిండు. ఓ పిల్లకు సంసారానికి చదివిపించుకున్నాడు. అన్నీ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. 10 లక్షల భూమి 10 రూపాయలకు అడిగేటోళ్ళు లేడు. అరే ఎవడన్నా పిల్ల పెళ్లి చేసుకున్నావు అని అద్దె ఎకరం అమ్ముదాం అనిపోతే నాదే ఉంది నువ్వు కొంటావు అని అడుగుతున్నారు. ఏమి రేవంత్ రెడ్డి వర్షకి ఏమవుతాడు మీకు? అవన్నీ పెట్టినా క్యాస్ట్ ఒకటి, రెడ్డిస్ ఒకటే. పులి నల్లబడితే పులి సార్క నల్లబడదుగా. నేను రెడ్డి, ఆయన రెడ్డి, ఎప్పుడైనా ఒక్కటే. కులాలకు అతీతంగా పార్టీ అంటే కులాలకు అతీతంగా పార్టీకి 10 మంది కలిస్తేనే పార్టీ. ఒక బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ కలిస్తేనే పార్టీ. అన్ని కులాలు ఒకటే కుటుంబం, ఒకటే రక్తం, ఒకటే బెడ్డు, అందరం కలిసి. రేవంత్ రెడ్డి నేను రైతు బిడ్డని అని చెప్తా ఉన్నాడు, రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు, రైతులకు కడుపులో పెట్టి చూసుకుంటాను రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయా రాష్ట్రంలో? చూసుకుంటున్నాడు. 2 సంవత్సరాలే పాయింట్ వేసుకొని దున్నేటోడు గోసి పెట్టుకొని దున్ననిక కూడా ఏంది లేదు. వానికి బతుకు తెరివే లేదు. మళ్ళీ పట్నమో, పాలమూరు, ఆ జిల్లానో ఈ జిల్లానో తిరిగి కాయిదాలు ఏరుకొని బతికే కాలం వచ్చింది. అన్ని జిల్లాలలో అంతే వచ్చింది, మా జిల్లా కూడా అంతే వచ్చింది. అన్ని జిల్లాలకు అదే పరిస్థితి వచ్చింది. ఎవరికేం బతుకు తెరవలేదు. ఓ బట్టల షాప్ పెట్టినోడు అన్నీ వండుకున్నాడు, ఓ సైకిల్ షాప్ పెట్టినోడు అన్నీ వండుకు. రోడ్ల మీద రెస్టారెంట్లు మీ మీడియా వాళ్ళకి చెప్పేటంత మేము లేము, కానీ రోడ్ల మీద రెస్టారెంట్లు చూడిపో, బట్టల షాపులు చూడిపో. బంగారం అయితే ఈయన ఎప్పుడైతే తులం బంగారకు ఇస్తున్నాడో
ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి మనసు మారి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారు ఇస్తాడో అని ఆ బంగారు కొండెక్కి కూసున్నది. 1,70,000 అంట. గింత బంగారు తెచ్చి 1,70,000 పెట్టి ఎన్ని లక్షలు పెట్టి ఏ అడవిలో పెళ్లి చేస్తాం? ఏ అడవిలో పెళ్లి చేస్తాం? చేయలేము. నీ కష్ట పరిస్థితులు ఉండవు. ఇవాళ మీరు ఎందుకు అడుగుతున్నారంటే, ఎందుకమ్మా ఇంత జనం వచ్చిర్రు? కేసీఆర్ కోసమేనా? కేసీఆర్ను అరెస్ట్ చేస్తారని, విచారణకు పిలుస్తారని అని మీరు అడుగుతున్నారు. విచారణ కాదు. మా కేసీఆర్ సీఎం అయినప్పుడు ఎంత ఖుషిగా ఉన్నామో మా ప్రజలంతా అంత ఖుషిగా 33 జిల్లాలలో సంతోషంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. దీనికి భయపడే అవసరం ఏం లేదు.